ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను. సార్, నాని గారు మీకు నమస్కారం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేశారు సార్. అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు నిలబడి సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్. వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్. అంతే, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. నేను అడిగేదాన్ని ఏమి ఇవ్వకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇలా పోలీస్ సిబ్బంది ఉంది, మీరున్నారు, గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను. అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం. గత 5 yearsగా, గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని 3-4 yearsగా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ ఇలా లేదండి. ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకునేంత కాలం ఇది ఇలా లేదండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. ఎందుకు ఇలా ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు. సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి. ఇది వీళ్ళకి కూడా దెబ్బలు తగిలింది. ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి. ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట. ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది. పిల్లలు కూడా భోంచేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి. ఇది కేవలం ఇంటిమిడేషను. ఇది అంతం చేయాలి. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విష్ణు గారు, వినయ్ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దయచేసి ప్రేమను పంచండి. ప్రేమతోనే డీల్ చేద్దాం. మనమంతా ఒకటి, మనంతా ఒక కుటుంబం. ప్లీజ్, థ్యాంక్ యూ సార్. అంటే మీరు మాత్రం ప్రేమను పంచాలంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు మాత్రం వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు, షాపుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్దిమంది స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అమ్మాయిల్ని బెదిరిస్తున్నారని వచ్చాయి. మీకు వీడియోస్ కూడా వచ్చాయి కదండి, మీకు ప్రెస్కి వచ్చాయి మీకు వీడియోస్ అని. బౌన్సర్లని ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎవరి వల్ల ఉన్నారు? హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి. ఆయన ఇక్కడ వినయ్ మహేష్ గారు ఆధ్వర్యాన్ని వచ్చిన తర్వాతే మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు. ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ, ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకొని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు. అంత దాంకోరు, బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సార్కి వచ్చారా, ఎక్కడికి వచ్చారని ఉంటుంటుంది మీకు. అదండి, నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను. వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు. సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి. అండ్ సురేష్ గారు, ఈయన కూడా ఇక్కడ హాస్టలర్ అండి, హాస్టల్ ఓనరు. ఈయన పోరాడారు, ఈయన లెటర్ పెట్టారు, అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. దయచేసి ఒకసారి ఆయనకి వినండి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడండి. ఇది హేమాద్రి నాయుడు, అది క్లియర్ కట్ సార్. అండ్ ఫోటోగ్రాఫర్ మౌలి అని ఉంటారు. మళ్ళీ ఇంకోరి పేరు రావట్లేదు, చెప్తాను మీకు. వీళ్ళు ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు. దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి. మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరు చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పేది తప్ప రైటా. తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు వచ్చి. థ్యాంక్ యూ అన్న.